గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. యాక్చువల్గా నేను మండే టు థర్స్డే రెగ్యులర్గా షేర్ చేసే బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ని రోజు మన క్లోజింగ్ అయిన బ్రేక్అవుట్ స్టాక్స్ లైక్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్, అలానే సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ని, అలానే మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ ఆర్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని నేను ఇంట్రెస్టింగ్ స్టాక్స్ ఈరోజు వీడియోలో కూడా షేర్ చేశాను. ఫ్రైడే షేర్ చేస్తే మనకి వీకెండ్ గ్యాప్ ఉంటుందని చెప్పి, రేపటికి మీకు కన్వీనియన్స్గా ఉంటుందని చెప్పి ఈరోజు షేర్ చేస్తున్నాను. కుదిరితే వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మామూలుగా నేను రెగ్యులర్గా మండే టు థర్స్డే ఆ రోజు క్లోజింగ్ టైంకి మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్ని, అలానే సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని రెగ్యులర్గా షేర్ చేస్తుంటాను. మనకి ఫ్రైడే క్లోజ్ అయిన స్టాక్స్ని ఈరోజు షేర్ చేస్తున్నాను. బికాస్ రేపటికి ఈజీగా ఉంటుందని, మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి ఏంటి అంటే, మనము చూసినట్టయితే ఇలాగ మల్టిపుల్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసి, లేదు అంటే పారామీటర్స్ యూజ్ చేసి, ఇలాంటివన్నిటికన్నా కూడా సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఫ్రైడే రోజు మనకి ఇది హ్యూజ్ వాల్యూమ్తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. అంటే దీని మీద మనకి మొమెంటం ఉన్నట్టు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది దాని యొక్క రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అంటే దీంట్లో సంథింగ్ ఈజ్ కుకింగ్ అనేది మనకు అర్థమవుతుంది. దీనికి మనకి ఎలా కన్ఫర్మ్ అవుతుంది అంటే, రిలేటివ్ స్ట్రెంత్ మనకి చెప్పొద్ది. అందుకని నేను మీకు రెగ్యులర్గా ఈ స్టాక్స్ని ఎలాంటి ట్రెండ్ లైన్ డ్రా చేయకుండా సింపుల్గా ఉండడానికి నేను ఇలా చెప్తున్నాను. ఓకే, మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అంటే ఇక్కడ 3 పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. వన్ ఈజ్ మనకి రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలి, వాల్యూమ్ కూడా ప్రీవియస్ వాల్యూమ్ కన్నా ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా ఉండాలి. ఇలాంటి 3 పారామీటర్స్ మనకి మ్యాచ్ అయినాయంటే ఆ స్టాక్ను మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఈరోజు మనకి ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజు యాక్చువల్గా దాని ఒక సపోర్ట్ 558 అయితే స్లోగా మనకి ఈ స్టాక్ నియర్ టు 600 దగ్గరకు వచ్చి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని టచ్ చేసింది. అట్ ది సేమ్ టైం దాని నెక్స్ట్ 52 వీక్ హై 622 దగ్గర కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 58 దగ్గర కనిపిస్తూ ఉంది. సో ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ కనుక చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్వ్ మనకి 217 దగ్గర దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మనకి ఈ స్టాక్ లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ దాని యొక్క సపోర్ట్ 1926 మోస్ట్లీ మనం చూసినట్టయితే మనకి చార్ట్ హయ్యర్గా డౌన్ అయినట్టు కనిపిస్తుంది. బట్ నియర్లీ ఇది ఒక 200 పాయింట్స్ కరెక్ట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. బట్ మనం చూసినట్టయితే ఆ పోస్ట్ రిజల్ట్స్ మనకి ఒక గ్యాప్ ఓపెన్ అయ్యి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 2050 ఆ రెసిస్టెన్స్ని అండ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ మళ్ళీ మనకి ఆ నియర్గానే సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఒక 10 డేస్గా మనకి 2000 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని నిలబడుతున్నట్టు అర్థమవుతూ ఉంది. ఆర్ఎస్ఐ కూడా మనకి 58గా కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను వీక్లీ ఎంఏసిడి క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. అలానే ఈ వారం ఎక్కువ ఎంఏసిడి స్టాక్స్ రాలేదు, అందుకని నేను నిన్న షేర్ చేయలేకపోయాను. సో నాకు కనిపిస్తున్న ఒక మొమెంటం చూపిస్తున్న స్టాక్ ఏంటి అంటే యాక్సిస్ బ్యాంక్ మనకి హయ్యర్ సైడ్ ఇక్కడ మనం చూసినట్టయితే నియర్లీ 1200 దగ్గర నుంచి మనకి హయ్యర్ సైడ్ ఫామ్ అవుతూ మనకి నియర్గా 1400 దగ్గరకు వచ్చి మళ్ళీ మనకి 1350 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. మనకి ఎంఏసిడి కూడా హయ్యర్ సైడ్ క్రాస్ ఓవర్ జరిగి వాల్యూమ్ కూడా హయ్యర్ సైడ్ వాల్యూమ్ ఉన్నట్టు అర్థమవుతుంది. బట్ మనం ఒక్కసారి కంపేర్ చేసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి అదర్ సైడ్ డౌన్ అవుతున్న, యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. మేబీ సమ్ అదర్ రీజన్ అయి ఉంటుంది. ఒకసారి ఈ మొమెంటం చూపిస్తుంది కాబట్టి నేను మీకు షేర్ చేయాలి అని చెప్పి అనుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బాటమ్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే
టాటా కెమికల్స్ మనకి నియర్గా 1000 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనకి 700 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇది బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్గా మనం చూడొచ్చు. స్టాక్ కనుక చూసినట్టయితే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్, ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్న, సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న, బట్ మనం ఈ స్టాక్ను ఒకసారి ఫండమెంటల్గా చూసినట్టయితే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కానీ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్ కానీ ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ని రన్ చేస్తాయి. ఇవి రన్ చేసే బిజినెస్ ఏంటి అంటే మనకి పీపీఓ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ కరెంట్ డేస్ మనం చూసినట్టయితే ఇన్ కేస్ మనం జొమాటో ఆర్ స్విగ్గీ ఎనీ కస్టమర్ కేర్తో మనం మాట్లాడాలి అనుకుంటే మనం ఇనీషియల్గా మాట్లాడేది చాట్ బాట్స్తో మాత్రమే. సో తర్వాత మనకి ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అంటే లేటర్ పాయింట్ ఆఫ్ ద టైం మనకి టెక్నికల్ సపోర్ట్ టీం వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మోస్ట్లీ క్లౌడ్ మీద రన్ అవుతాయి కాబట్టి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వాళ్ళకి ఈ చాట్బాట్ సర్వీసెస్ని యాడ్ ఆన్ కింద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి బేసిక్గా ఏం చేస్తాయి అంటే ఇంకా వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండిగో ఎయిర్ టికెటే బుక్ చేసుకున్నాం. ఎయిర్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ 2.5 hours డిలే అయినప్పుడు ఆ 2.5 hours డిలే అయితే ఇప్పుడు మనం ఫ్లైట్ స్టేటస్ చూడడానికి ఇండిగో సర్వీస్ కాంటాక్ట్ అవుతే అప్పుడు చాట్బాట్లో మనకి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ 2.5 hours డిలే సో అండ్ సో టైం మీరు ఆన్ బోర్డ్ అవ్వచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్తో పాటు అది ఏం చేస్తుంది అంటే ఇన్ కేస్ మీరు ఎయిర్పోర్ట్లో ఉంటే మీరు ఈ లాంచ్ సర్వీస్ యూజ్ చేసుకోండి, లేదు అంటే ఈ టైంలో మీరు ఈ పర్టికులర్ హోటల్లో మీరు టైం స్పెండ్ చేయొచ్చు. అలాగా వాళ్ళు బిజినెస్ని అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ని రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది చాట్బాట్ యూసేజ్ అనేది ఫ్యూచర్లో ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు హోల్డింగ్ ఉంటే ఈ స్టాక్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే సుజలాన్ ఎనర్జీ చాలా మంది హోల్డింగ్లో ఉంటుంది అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 70 దగ్గర హై నుంచి ఈ స్టాక్ మనకి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మనకి రీసెంట్గా ఫ్రైడే రోజు మనకి 45 ఉన్న దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని మనకి ఫ్రైడే రోజు అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఒకసారి మీరు ఈ స్టాక్ని మీరు మానిటర్ చేయగలరు. మన నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 350 దగ్గర నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మనకి నియర్గా 52 వీక్ లో దగ్గరికి వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి 244 దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ ఫ్రైడే రోజు అది బ్రేక్ చేసినట్టు అర్థమవుతుంది. బట్ స్మాల్ హౌసింగ్ ఫినాన్స్ స్టాక్స్ కొద్దిగా ఫాల్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ హౌసింగ్ కూడా కనుక చూసినట్టయితే బజాజ్ హౌసింగ్ కూడా సిమిలర్ చార్టే చూపిస్తూ ఉంది. బజాజ్ హౌసింగ్ నియర్లీ ఇప్పుడు మనకి ఐపీఓ అప్పుడు చాలా బాగా పెరిగి ఇప్పుడు నియర్లీ లైఫ్ టైం లో దగ్గర ఉన్నట్టు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనం హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ చూసినట్టయితే సియూబి సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, బట్ ఈ స్టాక్ ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ. స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్గా 262 నుంచి అది మనకి హై 322 దాకా వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్తో మేబీ తిరిగి మనకి ఇప్పుడు 280 దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇది మనకి హై నుంచి కరెక్ట్ అవుతున్న ఒక స్టాక్ లాగా కనిపిస్తుంది. బట్ ఫ్రైడే రోజు మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, ఆర్ఎస్ఐ బిలో 50 లాగా కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో మన వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రైడే రోజు ఫ్యూచర్ స్నాప్షాట్ కనుక చూసినట్టయితే ఫ్రైడే రోజు మనకి గెయినర్స్గా లాంగ్స్ ఫ్యూచర్స్లో ఎక్కడ బిల్డప్ అయ్యాయి అంటే ఏబీబీలో 5% పైన లాంగ్స్ బిల్డప్ అయ్యాయి. అలానే కెనరా బ్యాంక్, బీడీఎల్, అశోక్ లేలాండ్, సీజీ పవర్లో నియర్లీ 2% దాకా లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. అలానే మీరు అదర్ గెయినర్స్ని ఇక్కడ కింద చూడొచ్చు. మనకి అలానే షార్ట్స్ బిల్డప్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే కోఫోర్జ్లో ఎక్కువ షార్ట్ బిల్డప్ అవుతుంది, డిక్సన్లో ఎక్కువ షార్ట్ బిల్డప్ అవుతుంది, అరబిందో ఫార్మాలో ఎక్కువ షార్ట్ బిల్డప్ అవుతున్నాయి. అదర్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ని మీరు కింద చూడొచ్చు. ఇది ఫ్యూచర్స్ యొక్క స్నాప్షాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. Thank you for watching Stock Sudarshana. If you like this video, please like, share and subscribe to our channel.